What's up, my people? Welcome back to my YouTube channel. This is Samir alias Chocolate Sam. Welcome back once again. You are watching a video which is from Chocolate Sam's channel. In this video, we are going to discuss about 3 months transformation, 6 months transformation. Like ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు కోచెస్ చాలా వర్కౌట్ ప్లాన్స్ లైక్ మొత్తం ట్రైన్ చేస్తాం ఇంత ఉంటుంది ప్యాకేజ్ కొనుక్కోండి 3 monthsకి 6 monthsకి ఇట్లా చాలా మంది చెప్తా ఉంటారు. ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసిలో ఆ తమ్నెల్లో ఏదైతే నా ఫిజిక్ ఉందో అది 2.5 years పట్టింది బిల్డ్ చేయడానికి. అండ్ ఏదైతే నా పక్క నా ఫిజిక్ ఉందో అది జస్ట్ 8 months ఫిజిక్. అండ్ అది మొత్తం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ వీడియోలో నేను మొత్తం మాట్లాడదాం అనుకుంటున్నా. 6 months 3 months ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్లా అండ్ ఇన్ డీటెయిల్గా మొత్తం మాట్లాడదాం ఈ వీడియోలో. ఎవరైతే ఎక్స్పర్సన్ ఉన్నారో నా పక్కన ఆయన బిఫోర్ స్టార్టింగ్ జిమ్ చాలా బక్కగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆఫ్టర్ 8 months సమ్వాట్ మంచిగా ఫిజిక్ మెయింటైన్ చేస్తుండు, ఎట్ ద సేమ్ టైం మంచిగా మజిల్ మాస్ పుట్ డౌన్ చేసిండు. సో ఈ వీడియోలో నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటాను ఏంటంటే 3 months or 6 monthsలో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయగలమా, ఇది ఎవరికి పాసిబుల్, అండ్ మొత్తం ఇందులో లోపల మొత్తం ఏదైతే కథ ఉంటుందో అది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఏంటంటే ఇందులో 2 categories ఉంటాయి. క్లయింట్స్ని ఎట్లా డివైడ్ చేస్తారంటే త్రీ కేటగిరీస్ ఉంటాయి. 2 కాదు 3 categories. ఫస్ట్ ఏదైతే క్లయింట్ వస్తాడో ఆ క్లయింట్ని కనుక్కోవాలి. ఫస్ట్ వన్ గోల్ ఏంది. ఇప్పుడు బక్కగా ఉన్నాడా వాళ్ళు లావాలంటే చాలా ఈజీ. ఏదైతే డైట్ మెయింటైన్ చేసి కరెక్ట్ ఇంటెన్సిటీ వర్కౌట్ ఆన్ పాయింట్ పెట్టి రికవర్ ఇస్తే బిల్డ్ అయిపోతుంది. అండ్ ఎవడైతే ఫ్యాటీ టు ఫిట్ ఎవడైతే ఒబీస్గా ఉన్నాడో వాడు బక్కగా అవుదామని వస్తాడు ట్రైనర్ కాడికి, ఏదైతే క్లయింట్ ఉన్నాడో. సో వాని ఫిజిక్ని బట్టి వాడిది ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసి ఫలానా మంత్స్లో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అని చెప్తాం. ఇప్పుడు ఒకవేళ వానికి ఫ్యాట్ ఎక్కువ ఉంటే వానికి 3 కాదు 6 కాదు 1 year 2 years కూడా పట్టవచ్చు. ఓవర్ వెయిట్ ఉంటే లైక్ 120 kgs 130 kgs అట్లుంటాయి. అది క్లయింట్ని బట్టి ఉంటుంది. ఆ థర్డ్ కేటగిరీ ఏంటంటే రికంపోజిషన్. బ్రో నేను నార్మల్గా బక్కగా ఉంటా బట్ నా దగ్గర మొత్తం ఫ్యాట్ ఉంది, ఏదైతే ఫ్యాట్ పోయి నాకు మజిల్ గెయిన్ అవ్వాలా, ఇట్లా అవి కేసెస్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి 3 to 6 months ఇందులో చేసేవచ్చు ట్రాన్స్ఫర్మేషన్. ఎట్లానో చెప్తాయినండి ఇన్ డీటెయిల్గా. సో ఇక్కడ 3 categories మీకు క్లారిటీ వచ్చేసింది. ఏదైతే వస్తారో క్లయింట్స్ని వాళ్ళని బట్టి మనం ఎప్పటి వరకు ప్రోగ్రెస్ చేయగలం, వాళ్ళకి రిజల్ట్స్ ఎన్ని మంత్స్లో వస్తాయని మనం చెప్తాం. అయితే నా పక్కన ఎక్స్పర్సన్ ఉన్నారు, అంత ఫరక్ లేదు, నిస్బీస్ ఫరక్ ఉంది ఆయనకి నాకు. బట్ ఏంటంటే నాకు 2.5 years ట్రైనింగ్లా నాకు ఏదైతే వర్కౌట్ ఏదైతే వేరియేషన్ ఎట్లా చేయాలా అండ్ నాకు అతనితో కంపేర్ చేసుకుంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇద్దరిలో కంపేర్ చేస్తే నా మజిల్ మెచ్యూరిటీ ఉంది. నాకు ఎక్కువ మజిల్ మెచ్యూరిటీ ఉంది అని అన్నట్లే అతనితో కంపేర్ చేస్తే నాకు మజిల్ మెచ్యూరిటీ ఎక్కువ ఉంది కంపేర్ చేస్తే. ఇప్పుడు నాకు 2.5 years పట్టింది ఆ ఫిజిక్ బిల్డ్ చేయడానికి, ఆ బ్రోకి జస్ట్ 8 months పట్టింది. ఎట్లానో చెప్తాయినండి. తమ్నేల్ 6 months to 3 months అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అట్లా అది పెట్టి ఎవరైతే పక్కన ఉన్నారో అతనికి నీకు కంపారిజన్ చేసి మాట్లాడుతున్నావు బ్రో అని మీరు అడగవచ్చు. ఏంటంటే ఇక్కడనే మెయిన్ పాయింట్ ఉంది. ఎవరైతే 6 months 3 months ట్రాన్స్ఫర్మేషన్ లైక్ ఎవరైతే పీటీ తీసుకుంటారో వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హోప్స్ అనేటి ప్రామిసెస్ ఇవ్వరు. ఏంటంటే నువ్వు ఫలానా కండిషన్లో ఉన్నా ఫలానా కండిషన్ ఏదైతే నువ్వు నీ డ్రీమ్ ఫిజిక్ ఉందో అది అచీవ్ చేయడానికి సమ్వాట్ టైం తీసుకుంటుంది. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే ఒకవేళ నీ జెనెటిక్స్ సపోర్ట్ చేయకుంటే మేము ఏం చేయలేం, ఇంకొంచెం టైం పట్టొచ్చు అని లైట్గా అట్లా హింట్ ఇస్తారు. అదే నేను చెప్పదలుచుకుంటాను. ఏంటంటే ఇప్పుడు నాది ఏదైతే ఫిజిక్ ఉందో 2.5 yearsది అయినా 8 monthsది. నేను 2.5 yearsలో లైట్గా డైట్ అటు ఇటు అయింది, నా వర్కౌట్ కూడా అటు ఇటు అయింది. నాకు లేట్గా వచ్చినాయి రిజల్ట్స్. నా జెనెటిక్స్ పరంగా ఏదైతే నాకు రిజల్ట్ దొరికేదో అది కొంచెం లేట్గా దొరికింది. బట్ ఐ నెవర్ గివ్ అప్. ఆ బ్రోక్ ఏంటంటే నా పక్కన ఎవరైతే ఉన్నారో అతనికి జెనెటిక్స్ పరంగా తొందరగా వచ్చినాయి రిజల్ట్స్. 8 monthsకే మంచిగా మా మజిల్ బిల్డ్ చేయటం అట్లా వచ్చింది. ఏంటంటే అసలు ఆయన ఆ ఫిజిక్ బిల్డ్ చేయడానికి ఆన్ పాయింట్ డైట్ పెట్టిండు. నేను అడుగుతూ ఉంటాను నార్మల్గా, ఆయన ఐసోలేట్ వాడుతూ ఉంటాడు, ఐసోలేట్ వే ప్రోటీన్ అట్లా ప్యూర్ మజిల్ని బిల్డ్ చేస్తుంది. ఆయన చీట్ చేయడు, మంచిగా ఆన్ పాయింట్ ఉంటుంది ట్రైనింగ్, మంచిగా గైడెన్స్లో పోతాడు. 8 monthsలో పాసిబుల్ అయింది. మరి నాకు అతనికి తేడా అయింది. నేను గైడెన్స్ ప్రకారం పోలే, అతను గైడెన్స్ ప్రకారం పోతాడు. ఏంటంటే ట్రైనింగ్ సెక్షన్ ఫలానా వర్కౌట్స్ ఇట్లా షెడ్యూల్ వేసుకొని ఫాలో కావటం, టైంకి తినటం, ఈ డైట్ ఫాలో కావటం అట్లా చేస్తూ ఉంటాడు. చాలా డెడికేటెడ్గా ఉంటాడు. అతని గురించి మాట్లాడట్లే, ఆ కేటగిరీ గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే ఇప్పుడు అదే ప్లేస్లో ఇప్పుడు నువ్వు అనుకో, ఎవరైతే చూస్తానో అతనికి 8 monthsలో ఆ ఫిజిక్ వచ్చింది, నీకు రాకపోవచ్చు. ఏంది జెనెటిక్స్ సపోర్ట్. అతనికి మజిల్ బిల్డ్ చేయడానికి ఆయన జెనెటిక్స్ కొంచెం సపోర్ట్ చేసింది తొందరగా, అది నాకు సపోర్ట్ చేయలే. ఇక్కడనే నాకు 2.5 years బీగినాయి చెప్పినా కదా. అట్లా నీకు సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఏంటంటే 3 months 6 months ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇప్పుడు క్లారిటీ ఇస్తాను చూడండి. 3 monthsలో ఎవరైతే పీటీ తీసుకుంటారో ఆ 3 monthsలో నాకు తెలిసి ఆ 3 monthsలో యాక్చువల్గా అసలు నార్మల్గా మనం ఫిట్నెస్ కోసం పోతేనే జస్ట్ 3 months పడుతుంది మనకి. వాట్ మొత్తం వేరియేషన్స్ తెలుసుకొని ఏ మజిల్ మీద పడుతుంది అని తెలుసుకొని యాజ్ ఏ బిగినర్. బట్ 3 months ట్రాన్స్ఫర్మేషన్ అని నార్మల్ కోచెస్ చెప్తారు కదా. ఎట్లా చేస్తారంటే ట్రాన్స్ఫర్మేషన్ రుద్దుడు
మంచిగా ఒక పద్ధతిలోనే రుద్దుతారు. ఒక ట్రైనర్ ఒక క్లయింట్ని హాని కలిగియాడు. బట్ ఏంటంటే ఈ ఫస్ట్ 3 months ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఏముంటుందంటే మంచిగా ఇంటెన్సిటీ ట్రైనింగ్ ఉంటుంది, ఆన్ పాయింట్ రెస్ట్ ఉంటుంది, ఆన్ పాయింట్ డైట్ ఉంటుంది. ఈ డ్యూరింగ్ 3 months ప్రాసెస్లో నీకు చేంజెస్ అండ్ రిజల్ట్స్ ఏమేమి వస్తాయంటే, ఎండ్ ఆఫ్ ద డే నీకు యాబ్స్ కావాలంటే యాబ్స్ ఇస్తాడు. నీకు లైట్గా సమ్ వాట్ 0.5 మజిల్ పెరుగుంటుంది, 0.5 మజిల్ పెరుగుంటుంది లైట్గా యాజ్ కంపేర్ టు లైట్గా ఒక షేప్లోకి వచ్చి ఉంటావు. అండ్ ఏదైతే చెస్ట్ ఉందో అది లైట్గా పెరిగి ఒక షేప్లోకి వస్తుంది. ఇదే నీకు 3 months ట్రాన్స్ఫర్మేషన్. మొత్తం A to Z ఎవరైతే డైరెక్ట్ ఒకళ్ళు బక్క ఉండేటోళ్ళు ఇప్పుడు డైరెక్ట్ హ్యూజ్గా కనబడి జస్ట్ 3 months ట్రాన్స్ఫర్మేషన్ అని పెడతా ఉంటారు కదా, అది నమ్మకండి, అది ఫేక్ ఎక్స్పెక్టేషన్స్, అది రియాలిటీ మాట్లాడుతాను. ఇప్పుడు 6 months అనుకోండి, ఏదైతే నీవు ఫిజిక్ బిల్డ్ చేసినావో దానికి డబల్ ఉంటుంది 6 monthsకి. ఎట్లా అంటే ఇప్పుడు ఈ 6 months ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ 1 month బేసిక్ ఎక్సర్సైజెస్ లైక్ వన్ బాడీని ట్రైనర్స్ అర్థం చేసుకొని వీడు ఎంత ఇంటెన్సిటీతో చేయగలుగుతాడో అది మొత్తం అనలైజ్ చేస్తారు. దాని తర్వాత సెకండ్ మంత్ నుంచి కొంచెం ఇంటెన్సిటీ పెంచి ఇండివిజువల్గా మజిల్ని ట్రైన్ చేయించి కార్డియో చేపియటం. ఎండ్ ఆఫ్ ది డే షేప్ రావాలి కదా, ఆన్ పాయింట్ డైట్ పెట్టి మంచిగా రెస్ట్ ఇచ్చి వానికి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మంచిగా ఒక గైడెన్స్లో పోతాడు ఒక క్లయింట్, అర్థమవుతుంది కదా, ఒక గైడెన్స్లో పోతా అంటే రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఈ బ్రదర్ ఏదైతే నా పక్కన ఉన్నాడో, ఇప్పుడు పాయింట్కి వచ్చిన ఎవరైతే నా పక్కన ఉన్నారో అయితే తను గైడెన్స్లో పోయిండు, అందుకనే 8 monthsలో మంచిగా ఒక ఫిజిక్ అచీవ్ చేసిండు. అండ్ నేను గైడెన్స్లో పోలే, ఈ మధ్య నేను మొత్తం తెలుసుకొని నేను నా మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ మీకు చెప్తాను నాలెడ్జ్. నాకు కూడా ఒకవేళ అదే గైడెన్స్ ఇచ్చేటోడు ఉండేది ఉంటే ఈ రోజుకి నా ఫిజిక్ ఇట్లా ఉండకపోతుండే అనుకుంటా, ఇంకా మంచిగా ఉంటుండే అనుకుంటా. అట్లా అది ముచ్చట. గైడెన్స్ పక్కా మంచిగా ఉంటుంది. 3 months 6 months ట్రాన్స్ఫర్మేషన్ పాసిబుల్. నన్ను అడిగితే 6 months ట్రాన్స్ఫర్మేషన్లో 100% మనం హోప్ పెట్టుకోవచ్చు. 3 monthsలో ఏంటంటే నార్మల్గా మన అన్నయ్య వాళ్ళతో అట్లా పోయి కరెక్ట్ ఇంటెన్సిటీతో వర్కౌట్ చేసి కరెక్ట్ ఆన్ పాయింట్ డైట్ పెట్టి కరెక్ట్ రెస్ట్ ఇచ్చినా ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఉంటుంది. 3 monthsకి అయితే వేస్ట్ అని చెప్తాను నన్ను అడిగితే. 3 months ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే గట్టిగా రుద్దుతారు, ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ ఉంటాయి. నేను వాళ్ళ గురించి బ్యాడ్గా చెప్పట్లే, పాయింట్కు సమజ్కాలేనే కూడా ట్రై కారు, అట్లా లైట్గా ఉంటాయి రిజల్ట్స్ 3 monthsకి. అదే 6 months అనుకోండి, ఒక 4 months వరకు మంచిగా వాని ఒక కండిషన్కి వస్తుంది. లాస్ట్ 2 months ఉందనగా లైట్గా డెఫిసిట్లోకి వస్తాడు, మంచిగా కట్ చేయించి ఎండ్ ఆఫ్ ది డే ఇదేరా బిఫోర్ పిక్ ఆఫ్టర్ పిక్ ఇట్లుంది చూసుకోవాలంటే క్లయింట్ కూడా మంచిగా సంతోషపడతాడు. ఇది ఉంటుంది ముచ్చట. మళ్ళీ చెప్తానా, ఏది ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఏది చేసినా, ఏదైతే ఇప్పుడు మీరు జిమ్ ఈ ఫీల్డ్లోకి అడుగు పెడతారో పక్కనుండి చూసి ఇన్స్పైర్ అవ్వండి, రేపటిన్న వన్ బాడీ అచీవ్ చేస్తా అని అనుకోండి. బట్ డిమోటివేట్ కాకండి పక్కనుండి చూసి, ఎందుకంటే యువర్ బాడీ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ జెనెటిక్స్. అది హెయిర్ లాస్లో అయినా, స్కిన్ క్వాలిటీలో అయినా, ఫర్టిలిటీ ఇష్యూస్లో అయినా లైక్ టెస్టోస్టెరోన్, అది జెనెటిక్స్ పరంగా కూడా కొంతమంది పిల్లలు లేటుగా పుట్టడం అట్లా కూడా అవుతూ ఉంటుంది. అండ్ హైట్లో అయినా, నువ్వు పెరిగే వెయిట్లో అయినా అట్లా. సో ఏదైతే మీ కోచ్ని కన్సల్ట్ అవుతారో ఫలానా మంత్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని హోప్స్ పెట్టుకోండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ అనేవి అక్యురేట్గా ఉండవు, మీ జెనెటిక్స్ ప్రకారం ఉంటాయి. కోచెస్ని బ్యాడ్ చేయకండి, 100% ఇవ్వండి, కరెక్ట్ గైడెన్స్లో పోండి. పాసిబుల్, తక్కువ టైంలో మంచి బాడీ అచీవ్ చేయడం పాసిబుల్ కరెక్ట్ గైడెన్స్లో పోతే. సో ఈ వీడియో నుంచి నేనేం చెప్పదలుచుకుంటాను అంటే, జిమ్కి పోండి, కొంత గైడెన్స్ తీసుకొని మంచిగా ఫాలో అవ్వకుండా జిమ్ చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. ఇఫ్ నువ్వు బక్కగా ఉంటే లావ్ అవుతావు, లావ్ ఉంటే బక్కగా అవుతావు. ప్రాసెస్ని ట్రస్ట్ ది ప్రాసెస్, ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ ఉంటాయి. యా, దిస్ ఇస్ చాక్లెట్ సామ్. మళ్ళా కలుద్దాం. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, యాక్టివేట్ ది బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని షేర్ టు యువర్ ఫ్రెండ్. ఎవరైతే ఇంకా జిమ్కి పోలేదో వాడు పోతాడు, అండ్ ఎవరైతే పీటీ తీసుకున్నారో వాళ్ళు కూడా చూస్తారు. సో ఇది ముచ్చట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటాను అయ్యాటికి. ఇంకేమైనా ఉంటే జస్ట్ టు కామెంట్. యా, సమ్వాట్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.